3 ఇయర్స్ వరకు చేశారు, తర్వాత పర్మనెంట్ చేశారు. 1 ఇయర్ వాళ్ళని వాళ్ళ జీతాలను తినేశారు అని చెప్పి వివేక్ గారు ఒక ఇది చేశారు. ఎస్, అఫ్ కోర్స్ అది జరిగింది. అండ్ అంటే ఎంప్లాయీస్ కూడా చాలామంది అప్పుడు ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో. సచివాలయ ఉద్యోగస్తులు మమ్మల్ని రెగ్యులర్ చేయట్లేదని. దాని గురించి మీరు సమాధానం ఇస్తారని నేను అనుకుంటున్నాను. చౌదరి గారు, తర్వాత మీ దగ్గరికి వస్తాను. చాలా చాలా విషయాలు మీరు చెప్పాలి టీడీపీ పార్టీ తరపు నుంచి, ఎలిగేషన్స్ ఉన్నాయి. పుల్లారావు గారు వారి కన్సర్న్ అంతా కూడా డెవలప్మెంట్ గురించి ప్రజల, ఎందుకంటే వారితో నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయాలు ఉన్నాయి, నేను వారితో శైల్ అవుతా ఉంటాను. ఆయన ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించేటటువంటి మనిషి, ప్రజలకి ప్రయోజనాల గురించి ఆలోచించేటటువంటి మనిషి. వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము ఏది ఆ యొక్క నిర్వాసితుల యొక్క ప్రయోజనాలకి కట్టుబడి ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా స్పష్టంగా, కేటగారికల్ గా చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేసింది, తర్వాత మేము నిర్వాసితులకు ఎంతవరకు చేయగలిగాము, వాళ్ళు చేసిన దానికన్నా 100 రెట్లు ఎక్కువగా మేము చేయగలిగాం. ఇంకా చేయవలసింది ఉంది, చేయవలసింది ఉన్నది కాబట్టే దానికి తోడు వాళ్ళు ఆ మెయిన్ అది వాల్ ఏదో ఉంది, ఆ వాల్ కొట్టుకుపోవటం వల్ల స్తంభించిపోవటం తప్ప ఇక్కడ ఆ పనులు అనేవి వాళ్ళు ఒక్క గేటు కూడా పెట్టలేదు. మేము మొత్తం గేట్లు పెట్టాము, పనులు కూడా శరవేగంగానే జరుగుతూ ఉన్నాయి. సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తప్ప ఏమీ లేదు. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ నిర్వాసితులకు ఇస్తాము, అందుట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇక తమ్ముడు వివేక్ గారు చెప్పినటువంటి ఆరోపణల్లో అసలు నేను ఆర్టీసీ ప్రస్తావనే తీసుకురాల. ఆర్టీసీ లేకుండానే 2,06,000 ఉద్యోగాలు అని చెప్పారు. 2,30,000 అని కూడా నేను చెప్పాల. ఆర్టీసీ ప్రస్తావన నేను చేయలేదు. 60,000 ఉద్యోగాలు మెడికల్ విభాగంలో ఇచ్చాము. గూగుల్లో చెక్ చేసుకోండి. మెడికల్ విభాగంలో 60,000 ఉద్యోగాలు, 55,000 ఇచ్చాము, తర్వాత 5,000 ఇచ్చాము, ఆ తర్వాత పోలీస్ విభాగంలో ఇచ్చాము, టీచర్ విభాగంలో ఇచ్చాము. టీచర్ విభాగంలో 98, 2008, అదేవిధంగా 2018లో టెస్టులు పెట్టి 2 ప్రభుత్వాలు, తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు టెస్టులు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని త్రిశంకు స్వర్గంలో ఉంచితే వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చాము. 13,272 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అవి కాకుండా మరలా 6,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చాము. ఇది మేము చేస్తున్నటువంటి ఆర్టీసీ మేమేం ఎక్కడ కూడా ప్రస్తావించాం. అదేవిధంగా ఈ యొక్క వాళ్ళని 1 సంవత్సరం వాళ్ళ జీతాలు తినేశారు అన్నారు. 1 సంవత్సరం నాడు ఏమండి, ఒక మెడికల్ కాలేజీని కట్టుకుందాం విజయనగరంలో అంటేనే విభజిత ఆంధ్రప్రదేశ్ లో ₹1 డబ్బులు లేవు, ఎక్కడికి వచ్చి కడతాము, మళ్ళీ తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత కాలేజీ గురించి ఆలోచిద్దామని చెప్పాడు చంద్రబాబు నాయుడు. మరి ఈయన 5 మెడికల్ కాలేజీలను ఈ టర్మ్ లోనే 17 మెడికల్ కాలేజీలు వాగ్దానం చేసి 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇంకా డెవలప్మెంట్ వీళ్ళకి కనపడకుండా ఎంతసేపటికి ప్రాస కోసం నూడిల్స్, కోడిగుడ్డు, రమ్మనండి ఫీల్డ్ లోకి రమ్మనండి. నిన్న చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము తెచ్చిన పరిశ్రమలు అని చెప్పేసి ఒక లిస్ట్ కూడా చదివారు. ఎందుకంటే వీళ్ళు కొన్ని లిమిటెడ్ ఛానల్సే చూస్తారు సార్. అందువల్ల వీళ్ళు ఏంటంటే బావిలో కప్పల్లాగా ఉంటారేమో అని నాకు డౌట్ వస్తుంది. అనకూడదు వాళ్ళని, ఎందుకంటే 127 పరిశ్రమలు లిస్టు, దాదాపు 18-19 పరిశ్రమల లిస్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చదివారు. కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక చిన్న సందేహం, ప్రశ్న కూడా కాదు శ్రీనివాస్ రెడ్డి గారు. 127 పరిశ్రమలు వస్తే సహజంగా ఇక్కడ మనం ఇప్పుడు మేమేమి ఉంటుంది అంటే లిటరలీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి లైవ్ చేస్తున్నా కాబట్టి బేసికలీ గూగుల్ నుంచి ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే మన కళ్ళకు ఒక దగ్గర నా కళ్ళకి రోజుకు ఒక 15 మంది 20 మంది కనబడతారు. జస్ట్ ఇండివిజువల్గా, బీయింగ్ అన్ ఇండివిజువల్. ఎవరన్నా ఎక్కడ చేస్తున్నావయ్యా అంటే గూగుల్లో చేస్తున్నారు, ఇంకొంతమంది అడిగితే అమెజాన్లో చేస్తున్నాం అని చెప్తారు, ఇంకొంతమందిని అడిగితే ఇంకొక చోట చేస్తున్నాం అని చెప్తారు, డెలాయిట్లో చేస్తున్నాం అని చెప్తారు, లేదా ఇలాంటి ఫర్మ్స్ పేర్లు చెప్తారు, అక్కడ ఉంటారు. 127 కంపెనీలు అంటున్నారు మీరు, అందులో ఎంతమంది ఆయా సంస్థల్లో చేస్తున్నామని ప్రజలకు కనబడుతున్నటువంటి దాఖలాలు లేవనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ప్రజలకి అక్కడ ఆ సంస్థల్లో చేస్తున్న ఎంప్లాయీస్ కనబడట్లేదు.
వాళ్ళు కూడా బయటకు సునీల్ వచ్చి గారు, మేము పలానా ఈ సంస్థలో సునీల్ చేస్తున్నాం అని గారు, చెప్పట్లేదు, చేసేవాళ్ళు. సునీల్ గారు ఎందుకని అనేది సందేహం. 214 పరిశ్రమలు ఏనండి, 214 పరిశ్రమలు తెలుగుదేశం హయాంలో వచ్చినాయి. ఓకే. 214 పరిశ్రమలకు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కేవలం 71,000 మందికి మాత్రమే. 71,000 మందికి మాత్రమే. అదేవిధంగా వాళ్ళు ద్వారా 214 పరిశ్రమల గురించి కానీ వచ్చినటువంటి పెట్టుబడుల విలువ, మౌఖిక విలువ 59,000 కోట్లు మాత్రమే. కానీ మేము తెచ్చినటువంటి 127 పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 85,000. అక్కడేమో 71,000, మా 85,000. అదేవిధంగా అక్కడ వాళ్ళ పెట్టుబడుల విలువ 59,000 కోట్లు అయితే మా యొక్క పెట్టుబడుల విలువ 71,000 కోట్ల రూపాయలు. ఓకే, డన్ డన్. ఇవి ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోమనండి. షూర్ రెడ్డి గారు, షూర్ చౌదరి గారు, గవర్నమెంట్ దగ్గర నుంచి వెబ్సైట్ నుంచి చెక్ చేసుకుంటే వచ్చేస్తాయి. షూర్ 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 నేను చెప్పాల్సిన పని లేదు.